ఫిబ్రవరి 5 భీష్మాష్టమి. మహాభారతంలోని గొప్ప పోరాట యోధుడు భీష్ముడికి అంకితం చేసిన రోజు భీష్మాష్టమి. మాఘమాసం శుక్లపక్షం అష్టమి నాడు భీష్మాష్టమి చేసుకుంటారు. ఈరోజు ఉపవాసం ఉంటారు. ఈరోజు భీష్ముడు లోకం విడిచి వెళ్ళాడని నమ్ముతారు. కాబట్టి ఈరోజు తర్పణాలు వదలడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. భీష్మాష్టమి రోజు భీష్ముడిని పూజించడం వల్ల ధర్మం, సత్యం, పరోపకారం వంటివి సద్గుణాలు అలవడతాయని నమ్ముతారు. భీష్ముడు ధర్మరాజుకి మహాభారత యుద్ధం, ధర్మం గురించి బోధించాడని చెప్తారు. తన తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్నాడు. తన మరణాన్ని తానే నిర్ణయించుకోగల వరం పొందిన వ్యక్తి భీష్ముడు. ఉత్తరాయణ కాలంలో మరణించాలని అప్పటి వరకు అంపశయ్య మీద జీవించి ఉన్నాడు. ఉత్తరాయణం వచ్చిన తర్వాత మరణించాడు. ఈ స్వయంగా మరణించడం వల్ల మోక్షం పొందుతారని విశ్వాసం. ఈరోజు కొంతమంది భక్తులు ఉపవాసం ఉంటారు. స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి భీష్ముడికి పూజ చేస్తారు. ఈరోజు తర్పణం సమర్పించడం ఆచారం. నువ్వులు, నీళ్లు, పూలతో తర్పణం వదులుతారు. భీష్మాష్టమి రోజు చేసే దానానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. పితృదేవతలన్నీ తలుచుకొని బియ్యం, పప్పు, వస్త్రాలు, డబ్బు వంటివి వాటిని అవసరంలో ఉన్న వారికి దానం చేస్తారు. ఈరోజు తర్పణాలు వదిలితే భీష్మ పితామహుడు పూర్వీకుల ఆత్మకి మోక్షం లభిస్తుందని అంటారు. పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత తర్పణాలు వదలాలి. భీష్ముడికి పూజ చేయడం వలన విధేయత కలిగిన సంతానం పొందుతారు. పితృదోషం నుంచి విముక్తి లభిస్తుంది. అదృష్టం మీకు అండగా నిలుస్తుంది. సనాతన హిందూ ధర్మములో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మాష్టమి రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల మంచి బుద్ధి, నిజాయితీ కలిగిన బిడ్డలు జన్మిస్తారని విశ్వాసం. పుణ్యం, శాంతిని కలిగించే పవిత్రమైన రోజు ఇది. ఈ రోజు తర్పణాలు వదిలితే భీష్ముడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని భీష్ముడు పాటిస్తాడు. కోపాన్ని విడిచిపెట్టి ఇతరులను క్షమించాలని, వారి మీద కరుణ చూపించాలని సూచించాడు. ఏదైనా కార్యం తలపెడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించి పనులు పూర్తి చేయాలి. తోటివారి పట్ల ప్రేమ, దయ చూపించాలి. ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ధర్మ మార్గంలో నడవాలని, కష్టపడి పనిచేయాలని భీష్ముడు బోధించాడు. అందరినీ రక్షించాలని చెప్పాడు. భీష్ముని విశిష్టత గురించి ఒక్కసారి తెలుసుకుందాం. శ్రీకృష్ణుని కొంతమంది భక్తులు అడిగారు, అందరూ మిమ్మల్నే తలుచుకుంటున్నారు, మరి మీరు ఎవరిని స్మరిస్తున్నారు నిరంతరము అని ఆయన్ను చూసి అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం, తను ఒక పెద్ద ఆయన్ను తలుచుకుంటున్నాను అని. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అందరిచే అననిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు? నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడి నామాన్ని. ఆ భక్తుడే భీష్మ పితామహుడు అని కృష్ణ పరమాత్మ అసలు విషయాన్ని చెప్తాడు. అవును, భగవంతుడు భక్తపరాధీనుడు. భక్తులు తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటారో అంతకంటే ఎక్కువగా ఆ సర్వంతర్యామి తన భక్తుల యోగక్షేమాల పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. అందుకే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కడే అని అన్నారు. భీష్ముని యొక్క జన్మరహస్యం ఏమిటంటే, శంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు. హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు శంతన మహారాజు గంగా నది వైపు వెళ్తాడు. అక్కడ ఆయనకు అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ, నేనెవరో తెలుసా అంది. నువ్వెవరివైనా సరే నన్ను వివాహమాడు. నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం సర్వస్వం నీకిచ్చేస్తాను అని బ్రతిమాలాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా, మీ ఇష్ట ప్రకారం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ కొన్ని షరతులు కోరుతాను, వాటిని మీరు ఒప్పుకోవాలి అంది. ఆవేశంలో అలాగే అని మాట ఇచ్చాడు శంతనుడు. వెంటనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, గంగాదేవి. పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలా మంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చగా పనస పండ్లలా ఉన్నారు. అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తనను చూసి శంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కానీ ఏమీ అనడానికి వీల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా, ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి వీల్లేదు. అందుకని శంతనుడు పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు. 7 కొడుకులు పుట్టారు. 7 ఏటిపాలయ్యారు. చివరకు 8వ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడిని కూడా గంగలో వదిలేయబోతుంటే శంతనుడు సహించలేక
నువ్వు తల్లివి కదా, ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు. వెంటనే ఆమె, మహారాజా, మీరు మర్చిపోయినట్టున్నారు. నన్ను గురించి, నేను చేసే పనుల గురించి ఎప్పుడు ఏమి అడగనని మాట వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనెవరో మీకు తెలియదు. మునులు, మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆదిదేవతను నేను. పూర్వం ఒకనొకప్పుడు అష్టవసువులు తన భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతానికి విహారానికి వెళ్లారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్ఠుల వారి పాడి ఆవు. అది చాలా అందంగా ఉంది. అష్టవసుల వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ఆ ఆవు వశిష్ఠ మహామునిది. మనం ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావలసి వస్తుంది, వద్దు అని చెప్తాడు భర్త. ఆవిడ ససిమీరా వినలేదు. తనకు నందిని కావలసిందేనని భర్తను బలవంత పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను సరే అన్నాడు. 8 మనసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకపోయారు. వశిష్ఠుడికి సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో మీరంతా మానవులే పుట్టండి అని శపించాడు. అష్టవసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు. కాని వశిష్ఠ మహర్షి, నా శాపానికి తిరుగులేదు, పోండి అన్నాడు. వసువులు ప్రాధేయపడ్డారు. నా ఆవును తోలుకపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు. తక్కిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదేనా మేలే అని సంతోషించి అష్టవసువులు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరికి వచ్చి, గంగా భవాని, నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ ఓ పునీతుణ్ణి వరించు. మేము నీ పుణ్యగర్భాన జన్మిస్తాము. మాకు త్వరగా శాప విమోచన కలగాలి. మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు. అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అష్టవసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతార్థనమైంది. ఆ పిల్లవాడే దేవవ్రతుడు. వశిష్ఠ మహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు. అటువంటి భీష్ముని తలుచుకొని ఈ భీష్మాష్టమి చేసుకుంటాము.